చేతబడి వాళ్ళ గురించి చాలా మంది వినడమే కానీ చూడటం ఇదే ఫస్ట్ టైము. చేతబడికి ఉపయోగించే ఆ నల్ల కోడిని నేను చేతులతో పట్టుకుని ఆ ఇల్లంతా తిరగబోతున్నా ఈ వీడియోలో. అదిగో ఎవరా నువ్వు? నీ గొడవ చెప్పు. అసలు ఇక్కడ ఎందుకున్నావు? ఫస్ట్ పాయింట్, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఎవరిని చంపుతున్నావు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనమాట. ఆల్రెడీ పైన పరిగెత్తి అలసిపోయి వాడు ఇటుకలతో మమ్మల్ని కొడుతుంటే వచ్చి కింద పడ్డామన్నమాట. అంటే కింద పడ్డామంటే ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చేసి వాటర్ తాగడానికి కారు దగ్గరికి అయితే వచ్చాం. వాటర్ తాగిన తర్వాత మేము వింటుంది ఒకటే, పైన వాడు ఏదో మంత్రాలు చదువుతున్నాడు. ఈ చేతబడి వాళ్ళ గురించి చాలామంది వినడమే కానీ చూడటం ఇదే ఫస్ట్ టైము. చాలామంది సబ్స్క్రైబర్లు అయితే కామెంట్లో చెప్తున్నారు. మ్యాటర్ ఏంటంటే గైస్, నేను ఒక గోస్ట్ హంటింగ్ చేద్దామని ఇక్కడికి వస్తే పిల్లల్ని కిడ్నాప్ చేసేవాడు అయితే మాకు కనిపించాడు అనమాట. వాడు పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళతో చేతబడిదో చేస్తున్నాడని మాకైతే సమాచారం వచ్చింది. ఇక్కడ ఉన్న లోకల్స్ అయితే కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే పెట్టారు. అందులో కొంతమంది నా సబ్స్క్రైబర్లు ఉంటే వాళ్ళకి అలా తెలిసిందనమాట. అయితే వాడిని పట్టుకుందామని ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు వెంటబడ్డాం, వాడు పారిపోయాడు కూడా అదే రోజు నైట్. కానీ అప్పటి నుంచి 2-3 డేస్ 1 వీక్ తర్వాత ఇంకొకటి ఎవడో మళ్ళీ వచ్చాడంటే ఇక్కడికి. వాడిని పట్టుకుందామని మళ్ళీ ఇమీడియట్గా ఈ అమ్మాయి నేనైతే ఇక్కడికి వచ్చేసాం. సో అమ్మాయి అయితే ధైర్యంగా బాగానే గోస్ట్ హంటింగ్ చేస్తుంది. కాకపోతే వీడే కొంచెం తింగరగా డేంజర్గా ఉన్నాడు అనమాట. ఈయన కొడుకుని ఎలాగైనా పట్టుకుని జైల్లో వేయించాలనేది ఈరోజు టార్గెట్ అనమాట. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెన్షన్ చేస్తున్నా, ఇంపార్టెంట్ నోట్ అనమాట. ఇది ఫేక్ అయితే కాదు గైస్. చాలామంది దెయ్యాల వేట కోసం అని చెప్పి అడవిల్లోకి గట్టా వెళ్తూ ఉంటారు. అదేవిధంగా హిందీ వాళ్ళు ఉన్నారో, ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారో, తెలుగులో చాలా అతి తక్కువ ఛానల్స్లో మందే ఒకటే. ఓకే, మీ ఎంటర్టైన్మెంట్ కోసం, మీ థ్రిల్లింగ్ కోసం మేమైతే రిస్క్ తీసుకుంటున్నాం. కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ పైన అయితే ఒక క్షుద్ర పూజ జరుగుతుంది. క్షుద్ర పూజ జరుగుతుంటే మేము వాటర్ తాగుతుంటేనే ఈలోపు మాకేదో మంత్రాలలాగా వినపడ్డాయి. దాంతోపాటు మేము ఆల్రెడీ పైకి వెళ్ళి వచ్చామన్నమాట. ఆ ముగ్గులో ఒక నల్లని కోడి కూడా ఉందన్నమాట. నల్ల కోడి ముఖ్యంగా మనుషులను అంటే ఒకరిని కాదు, ఒక హోల్ ఫ్యామిలీని చంపేటప్పుడు, చేతబడి చేసేటప్పుడు నల్ల కోడిని వాడతారు, ఎక్కువ శక్తి ప్రయోగం విడుదలవుద్దని. సో అది ఏం చేస్తున్నాడు అనేది వాడిని పట్టుకొని 4 తన్నితే తప్ప చెప్పడాడు. పైకి అయితే వెళ్దాం. పైకి వెళ్దామా? అదిగో వెనక్కుండు. రే ఎవరా నువ్వు? అరే మనుషుని చేతబడి చేసి ఎందుకు చంపుతున్నావురా? అరే ఏం పనిరా నీకు అసలు? అరే మనిషివా మానవ మృగాని వారా నువ్వు? అరే ఎందుకురా ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏదన్నా జరగవచ్చు. నా ఫోన్ ఏది? వాడు ఎవడో తెలియాలంటే జూమ్ చేసి చూడాలి. దగ్గరికి వెళ్ళలేదు కదా మనం. ఒకసారి జూమ్ చేస్తా. అక్కడ ఉండు. ఫుల్ లైట్ పెట్టు. వాడు ఇంకా క్లియర్గా కనపడలేదు నాకు. ఈ కెమెరాలకి ఫుల్ లైట్ పెట్టు. అంతా పెంచేసాయి. పెంచావా? పెంచేసిన. రేయ్ నీకు మూడిందిరా, కంగారు పడకో. నిన్ను పట్టుకుని బొక్కలు వేసే రోజు దగ్గరలోనే ఉంది.
నీ పిల్లి బిత్తిరి అరుపులకి భయపడతాను అనుకుంటున్నావు ఇంకా? మమ్మల్ని భయపెట్టిన చాలు, దొరికిపో మర్యాదగా. ఇగో నేను నీ దగ్గరికి రాను, నేను పట్టుకోను. నువ్వు నా దగ్గరికి రాకు, నువ్వు అక్కడే కూర్చో మర్యాదగా. నీ గొడవ చెప్పు, అసలు ఇక్కడ ఎందుకున్నావు? ఫస్ట్ పాయింట్, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఎవరిని చంపుతున్నావు? ఈ ఊరిని చంపుతున్నావా, ఇంకెవరినైనా చంపుతున్నావా? నువ్వు అక్కడే ఉండు, అక్కడే ఉండు. అలా కాదు పెద్దాయన, నువ్వు అలా మనుషుని చంపకూడదు కదా, తప్పు కదా. అలా కాదు, వాడి ఫేస్ అదేనా కాలిపోయిందా, లేదంటే ఏదైనా మాస్క్ లాంటిది పెట్టుకున్నాడా? ఏమో ఒకసారి చాలా తేడాగా ఉంది. అంటే దగ్గరికి వెళ్ళాను కదా, క్లియర్ కనబడుతుంది. వాడు ఏదో పెట్టుకున్నాడు మొహానికి తెలియకుండా. అది మాస్కా మరి ఏం రియల్ ఫేసా అది అర్థం కావట్లేదు. మాస్కా రియల్ ఫేస్ అనేది అర్థం కావట్లేదు. ఒకసారి లైట్ అంటే ఈ రాక్షసుడు సినిమా చూసావా? చూసాను. అందులో సైకో గాడు ఫేస్ కాలిపోయినట్టు ముసలోడు అయిపోయినట్టు ఉంటది కదా, ఆ టైప్ లో ఉంది వీడికి కూడా. అవునా, ఒకసారి లైట్ ఆయన మీద ఫోకస్ చేయి. అదిగో బ్యాక్ రా. ఏయ్ కాదన్నా, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు తెలుసుకోవచ్చా? నువ్వు ఎవరిని చంపుదావు, అసలు ఎవరిని చంపుదావు అనుకుంటున్నావు నువ్వు? బాబోయ్, చాలా భయంకరంగా ఉన్నాడు. వద్దు, చాలా భయంకరంగా ఉన్నాడు. అక్కడ ఏంటి సౌండ్స్? వెళ్దామా మరి? పైకి వెళ్ళాల్సిందేగా మరి. వెళ్దాం. అది లైట్ అటు పెట్టు నువ్వు. లేట్ అటు పెట్టు, జాగ్రత్తగా వారింది ఫోకస్. పైకి వెళ్దాం బాగా. ఇవన్నీ కాదు, లైట్ పెంచు. ఇప్పుడు ఉంది లైట్. బ్యాటరీ అయిపోయిందంటావా? 12% ఉంది. ఆ బ్యాటరీ కాదు, లైట్ బ్యాటరీ. పైకి వెళ్దాం బాగా. అరుస్తున్నాడు వాడు, ఇంకా అరుస్తున్నాడు. ఓరు బాబు, రే చేతపడడా, అటే వెళ్ళాడు, స్ట్రైట్ వెళ్ళాడు, పక్క స్ట్రైట్ వెళ్ళాడా, లెఫ్ట్ వెళ్ళాడా అసలు? రైటే. ఒరే మాకెందుకురా ఈ బాధలు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావురా బాబు? లెఫ్ట్ సైడ్ చూపి ఒకసారి లైట్, ఎందుకైనా మంచిది. మొత్తం అంతా చూపి రౌండ్గా. కాదు, ఎందుకైనా మంచిది, ఒకసారి వెళ్ళేసి అప్పుడు అటు.
ఆ రైట్ సైడ్ చూపి. రేయ్ ఎక్కడున్నావురా? అడ్జుడు అడ్జుడు అదిగో 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 పారిపోతున్నాడు. ఉడి అమ్మ చేతబడి. అరే ఆగరా మర్యాదగా. ఊరు బాబోయ్, ఈయన కడుకు ఎలా ఉన్నాడంటరా బాబు. వీడి పని ఎలా కాదు, ఎలా పట్టాలో అర్థం కావట్లేదే. ఏం చేద్దాం మరి? చుట్టూ అసలు దగ్గరికి వెళ్ళినా వాడు ఉండట్లేదు కదా, మాయమైపోతున్నాడు. మనం అక్కడికి వెళ్ళినా బయట కనపడుతున్నాడు, బయటికి వెళ్తే అక్కడ కనపడుతున్నాడు. అరుస్తున్నాడు కానీ వాడు కనిపించట్లే కదా, చాలా స్పీడ్గా మాయమవుతున్నాడు. ఇక్కడ మాయమైనా సరే కనిపించడేమో. చుట్టూ పెద్ద పెద్దగా ఉన్నాయి చెట్లు, గుంతలు గొయ్యలు లెక్క ఉన్నాయి. వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉంటాడనే నమ్మకం లేదు. మనం వెళ్ళేసరికి వాడు ఇంకో చోటుకి మాయమైపోవచ్చు. మాయమంటే అదే పారిపోవడం, దాక్కోవడం. వాడు ఏం చేస్తాడని వెయిట్ చేస్తుంటే అక్కడ ఆ గోడ పక్క నుంచి తొంగి చూస్తున్నాడు చూడండి. చదువుకోండి, కనపడుతుందా? టార్చ్ లైట్ వేసాం కదా అక్కడి నుంచి. వాడు మళ్ళీ వస్తాడో చూస్తూ ఉండండి. పదే పదే తొంగి చూస్తున్నాడు మమ్మల్ని, మేము ఏం మాట్లాడుకుంటున్నామా అని. అదిగో అదిగో గైస్ అక్కడున్నాడు. అసలు వాడికి ఏం పని అలా తొంగి చూడటం? మనల్ని స్టార్టింగ్ నుంచే గమనిస్తున్నాడు, అది మాత్రం క్లారిటీ వచ్చింది. వాడు ఖచ్చితంగా మనుషులను చంపడానికి అక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నాడు, ఎవరో ఫ్యామిలీని చంపబోతున్నాడు. బాబోయ్, ఎందుకురా బాబు మా వంకి ఎలా చూస్తున్నావు? గైస్ ఇక్కడ నేనైతే వాయిస్ డబ్ చేస్తున్నాను, అంటే ఎందుకంటే అక్కడ వీడియో ఫుటేజ్ రికార్డ్ చేశాను కానీ నాకు వాయిస్ రికార్డ్ అవ్వలేదు అనమాట కొన్ని క్లిప్స్కి. అందుకని నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి మీకు చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఒరిజినల్ వాయిస్ వీడియోది అయితే కట్ అయిపోయింది అనమాట. అదంతా పక్కన పెడితే వాడు ఎందుకు మమ్మల్ని చూస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. లిటరల్లీ వాడి మీదకి రాళ్ళు వేస్తున్నాను, అప్పుడు వాడు పక్కకి తప్పుకుంటున్నాడు, దాక్కుంటున్నాడు లోపలికి. ఇంకా నాకేమైనా పర్లేదు అని చెప్పేసి నేను ఆ ముక్కు దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాను. ఆ ముక్కులో ఉన్న ఆ నల్ల కోడిని పట్టుకుని ఈ ఇంట్లో ఉన్న ప్రతి రూమ్ తిరుగుదామని అయితే స్టార్ట్ అయిపోయాను. కానీ నాకు ఆ ఎదురుగుండా కనిపించాడు కదా, ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి వాడిని చూద్దాం, వాడిని పట్టుకుందామంటే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి వాడు లేడనమాట. అంటే ఈ బిల్డింగ్కి రకరకాల అంటే చాలా ఎక్కువ డోర్లు ఉన్నాయి కదా, ఒక డోర్ నుంచి వెళ్తే ఇంకో డోర్ నుంచి వాడైతే పారిపోతున్నాడు. వాడు నాకు మాత్రం ఏమాత్రం దొరకలేదు అసలు. ఇప్పుడు ఆ కార్నర్ రూమ్లోంచే కనపడ్డాడు నాకు వాడు క్లియర్గా, నేను ఆపోజిట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ వాడు లేడనమాట. అది జరిగింది. కొంచెం అయితే ఆడియో లేదు, అడ్జస్ట్ చేసుకుని చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా. ముందు ఇంకా థ్రిల్లింగ్ అయితే ఉండబోతుంది. ఆ కోడిని పట్టుకొని ఇల్లంతా తిరగబోతుంది. వాడు అక్కడ ఆ గదిలో ఉన్నాడో లేదో నాకైతే తెలీదు, కానీ ఉన్నాడేమో అనేసి, ఎందుకంటే వాడు అక్కడి నుంచి కదా తొంగి చూసింది, అందుకని చెప్పేసి నేను కత్తి చూపిస్తూ బెదిరిస్తూ బయటికి రారా దమ్ముంటే ఈ టైప్లో బెదిరిస్తున్నాను అనమాట. అంటే దొరికితే వాడు నిజం చెప్తాడు కదా, ఎవరిని చంపుతున్నాడో తెలుస్తుంది కదా అని. కానీ తీరా లోపల చూస్తే లోపలైతే ఎవ్వరు లేరు. వాడు చుట్టూ తిరిగి అటు నుంచి పారిపోయినట్టున్నాడు వేరే గదిలోకి.
టైం వేస్ట్ అయితే చేయకుండా వెంటనే ఆ ముగ్గు దగ్గరికి అయితే నేను స్టార్ట్ అయిపోయాను. ఆ కోడిని పట్టుకొని ఇంకా ఇల్లంతా తిరగడమే ఒకటే లేటు. అదొక ఛాలెంజ్గా అయితే తీసుకుంటున్నా. ఎందుకంటే రోడ్ మీద నిమ్మకాయలు, ఏదన్నా బొట్టు పెట్టిన కొబ్బరికాయలు, లేదా సంథింగ్ ఏదో ఒకటి అన్నం, కుంకుమ, పసుపు కలిపిన అన్నం అలాంటివి చూసే భయపడతా ఉంటారు. అలాంటిది చాతబడిలో యూజ్ చేశారని డైరెక్ట్గా తెలిసినా కూడా ఆ ముగ్గులో పెట్టిన ఆ నల్ల కోడిని పట్టుకొని ఆ ఇల్లంతా తిరుగుదాం అని నాకు నేనే ఛాలెంజ్గా తీసుకున్నా. సో ఏం జరుగుద్దో చూద్దాం దాన్ని ముట్టుకున్న తర్వాత. చెప్పలేం. కొన్ని కొన్ని సార్లు అయితే ఆ చేతబడికి ఉపయోగించిన ఆ శక్తులు మన మీద పడి మన ఏదైనా జరగవచ్చు, లేదంటే అక్కడికక్కడ ఏదైనా జరగవచ్చు, లేదంటే దెయ్యాలు నా లైఫ్ లాంగ్ నన్ను పట్టి పీడించవచ్చు. సో రిస్క్ అయితే తీసుకుంటున్నాను మీ ఎంటర్టైన్మెంట్ కోసం, నా సరదా కోసం. ఓకేనా? ఎవరిని తప్పు పట్టట్లేదు. నాకు కూడా సరదా ఉంది దాన్ని ముట్టుకోవాలని. అదే దోల అంటారు కదా, అదిలోనే అది ముట్టుకున్న తర్వాత ఏం జరుగుద్దో చూపిస్తామని మీకు ఎంటర్టైన్మెంట్ పర్పస్ అనమాట. సో అది చూద్దాం ఏం జరుగుద్దో. వస్తే రాని దెయ్యాలు చూసుకుందాం. పద. దగ్గర వెళ్తాం. మొత్తం కవర్ చేయండి. ఎవరైనా ఉన్నారా? కోడి కోసం వస్తారా? చేతబడి చేసే మనుషులు. వాడు ఎంతసేపు అరుస్తూనే ఉన్నాడు. ఇప్పుడేంటి సడన్గా ఎక్కడ కనబడలేదు? సైకిల్
వాడు ఎంతసేపు ఎక్కడెక్కడ అరిచి సడన్గా కనిపించట్లేదు ఏంటి? ఈ కోడి కోసమైనా రావాలి కదా, పూజలోంచి మధ్యలో తీసాం కోడిని. మెట్లు అయితే ఉన్నాయి మరి కిందకి. వద్దు, అవన్నీ చెత్త పొదలు చెట్లు లాగా ఉన్నాయి. పాములు అయితే ఖచ్చితంగా ఉంటాయిలే. మొత్తం ఇది ఫారెస్ట్ ఏరియా అండి. అదే కదా. వద్దు, దిగొద్దు. మొత్తం ఎలా ఉందో. చూసుకోండి ఫస్ట్. కింద కింద గొయ్యి ఉంది. అందులో పడిందంటే మళ్ళీ కోణ తీయడానికి అందులో కింద. అయ్యా చేతబడి క్షుద్ర పూజ అయినా ఎక్కడున్నావయ్యా? రావా దీనికోసం? ఎప్పుడైనా ఆడపిల్ల జోలికి వస్తే నేను మళ్ళీ వస్తా. దెయ్యమా ఏంటి చంపేస్తుందా? ఇటు నుంచే కదా మనం వచ్చాం. దీనికి వెళ్ళలే, మనం అటు నుండి వచ్చాం. అటు నుంచి అమ్ముతా. ఏంటి ఎంతసేపు అని ఎవరు రావట్లేదుగా? ఏంటి ఇది ఏమయ్యాడు ఎంతసేపు నుంచి? ఈ కోడి బూడిద మొత్తం నాకే రాసింది. ఇది నిద్రపోతుంది. జూమ్ చేయి, కాస్త దగ్గర నిద్ర వస్తుందేమో. పడుకో పడుకో పడుకో. కందను ముట్టుకోకూడదేమో కదా. పడుకో పడుకో. పడుకునేదాన్ని లేపేసి పడుకుంటున్నావు. సౌండ్ ఏంటి భయ్యా? స్టార్ట్ అయింది భయ్యా. కోడిని ముట్టుకున్నందుకు స్టార్ట్ అయింది. వీడు వచ్చాడు మళ్ళీ. ఇదయింది. ఏదో జరిగిందిగా. చూసుకోండి. మరి ఏదో పూజ చేస్తున్నట్టున్నాను, ఎందుకు ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు బాగానే ఉంది కదా. ఇక్కడ నుంచి ఏమో మాటలు కూడా వినపడుతుంది నాకు.
పదా ఇటు సైడ్ కూడా వెళ్దాం. చూడడానికి నైట్ ఫోకస్ దిగి సాల్టా సాల్ట్ దీన్ని వెళ్ళేటప్పుడు కార్లో వేసుకుని పట్టుకెళ్ళిపోదాం. దీన్ని అనవసరంగా ఇక్కడ వదిలేయడం నాకు ఇష్టం లేదు. ఏం జరిగినా పర్లేదు, చూద్దాం. ఏమన్నా జరిగిద్దేమో చూద్దాం. తీసుకెళ్ళడం వల్ల దీన్ని కాపాడినట్టు ఉంటుంది, అలాగే దీనికి ఏదైనా జరగకుండా చూసినట్టు ఉంటుంది కదా. ఒకవేళ ఏదైనా మనల్ని వెంటబడినా మనకి వీడియో వస్తుంది, ఇంకా మన ఆడియన్స్గా చూపించుకోవడానికి. ఏదైనా జరిగిందనుకో, నిజంగానే దెయ్యమో లేక క్షుద్ర పూజ వాడో వచ్చేసాడు అనుకో మన వెంట, అది కూడా ఓకే, మనకి నో ప్రాబ్లం. దీన్ని అయితే పట్టుకెళ్ళిపోదాం. చూద్దాం ఇంకా వీడు ఎంతసేపు మనల్ని పరిగెట్టేస్తాడో ఏంటి చూద్దాం. రైట్ సైడ్కి వెళ్ళను ఇక్కడే ఉంటారు కదా, వాడు ఎక్కడికి వెళ్తాడు? వాడు అక్కడే కూర్చున్నాడు. నాకు తెలిసి పూజకు టైం అయ్యింది, మనం ఇబ్బంది పెట్టినా సరే వాడు పూజ చేస్తున్నాడు కంటిన్యూస్ గా. ఫోకస్ పెట్టి పూజ చేయడం ఖచ్చితంగా అవసరం అనుకుంటాను. గైస్ ఇప్పుడు చేయాల్సింది ఇది కాదు. వాడు మేము ఎదురుగుండా ఉన్నామని తెలిసి కూడా అల్లల్లల్లా అని అడ్డుకుంటూ వచ్చి ఆ కెమెరా తీసుకొని వెళ్ళిపోయాడు. అదే నేనేంటి కంగారులో తప్పు మారుతాను. వాడు మేము ఉన్నా సరే భయపడకుండా వచ్చి ఆ కోడ్ని పట్టుకుని వెళ్ళిపోయాడు, పూజలో కూర్చున్నాడు. దీని అర్థం ఏంటి? పూజ టైం అయింది, పూజ చేయకపోతే వాడికి ఏదో రిస్క్ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి వాడు 100% పూజ అయ్యేదాకా అక్కడి నుంచి వెళ్ళడు. కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే వాడికి కనిపించకుండా నైట్ విజన్ కెమెరా వాడు ముందే ఎక్కడన్నా పెడతాను, ఆ రాళ్ల పక్కన చెట్ల పక్కన. అయితే వాడు ఏం పూజ చేస్తున్నాడో, ఎవరిని చంపుతున్నాడో అని పదాలు కొన్ని పలుకుతాడు. అవన్నీ రికార్డ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఏం జరుగుద్దో చూద్దాం. నైట్ విజన్ కెమెరా అయితే తీసుకొస్తాను నేను. సో నైట్ విజన్ కెమెరా అయితే తెచ్చాను గైస్. ఇది అక్కడ సీక్రెట్గా పెడతాను. వాడు ఏం మంత్రాలు చేస్తున్నాడో, ఎవరిని చంపుతున్నాడో అనేది క్లియర్గా రికార్డ్ చేద్దాం. ఈ క్లియర్గా రికార్డ్ చేసిన ఈ నైట్ విజన్ ఎపిసోడ్ నెక్స్ట్ అయితే వస్తుంది, నెక్స్ట్ డే. అప్పటిదాకా వెయిట్ చేస్తుండండి గైస్. మేము అక్కడ నైట్ విజన్ కెమెరా అయితే పెట్టాం కదా, అందులో వాడు క్షుద్ర పూజలు చేస్తూ విచిత్రంగా బిహేవ్ చేసి మంత్రాలు ఇంకా ఏవేవో ప్రయోగించాడు అనమాట కోడి మీద. ఆ కోడి మీద ప్రయోగిస్తే ఆ శక్తి వెళ్ళి ఫ్యామిలీ మీద పడద్దేమో. సో అవన్నీ మనకే తెలియదు, కానీ మంత్రాలు ఎలా వర్క్ అవుతావని అంత క్లారిటీగా
ఆడు క్షుద్ర పూజ చేసిందైతే ప్రతీదీ రికార్డ్ అయింది గైస్. దాదాపు నేను అక్కడ నైట్ చీకట్లో కనిపించకుండా స్లోగా వెళ్ళి అక్కడ కెమెరా పెట్టేసి అయితే వచ్చాను. ఆ ఫుటేజ్ ఉన్న వీడియో అంతా కూడా రేపైతే అప్లోడ్ అవుద్ది. అండ్ ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు వీడియోని ఖచ్చితంగా నచ్చినట్లే. సో వీడియోని అయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే, వెంటనే చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అయితే కామెంట్ సెక్షన్లో పెట్టాను. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫాలో అవుతే వచ్చే బెనిఫిట్ ఏంటంటే, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అక్కడ కూడా స్టోరీ అయితే పెడతాను. సో మీరు యూట్యూబ్లో లేకుండా ఒకవేళ ఇన్స్టాలో ఉన్నా సరే మీకు వెంటనే తెలిసిపోద్ది అనమాట. సో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కామెంట్ సెక్షన్లో ఉంది, వెంటనే క్లిక్ చేసి ఫాలో అయితే అవ్వండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, దీని యొక్క పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైనా చూడకపోయింటే కనుక అవి కూడా చూడండి. ఆ వీడియో లింక్స్ కూడా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టాను. పార్ట్ 1 అని చెప్పేసి లింకు, పార్ట్ 2 అని దాని పక్కన లింకు. సో అవి కూడా చూడండి, లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి వెళ్ళండి. అండ్ మర్చిపోకండి గైస్, టాటా బాయ్ బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.